వాడు ఆ రోజు మాకు రైతు బ్యాంకులు అప్పించినాయి మా భూమి పెట్టుకొని వచ్చినప్పుడు వాడు ఒక్క మాట అన్నా కనీసం రుణమాఫీ 2 లక్షలు చేస్తాడు. 2 లక్షలు చేస్తాడు. ఒక్క మాట కన్నా సమాధానం ఉంది. అలా 2 లక్షలు చేసి కార్డు కట్టాలి అంటున్నా. కార్డు ఎందుకు కట్టాలి? నా పైసలు నా భూమి పెట్టుకొని బ్యాంకులో అప్పించుకున్నా. అడు కార్డు కట్టి ఇంత మంది ఉంటారు, కనీసం ఇయ్యాలి. రేపు నలుగురు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా కార్డుకి ఎక్కుతారు. కార్డుకి ఎక్కితే కార్డు పెట్టాలా? నా భూమి పెట్టుకుని కార్డు కట్టాలి. కార్డు కట్టి రుణమాఫీ 2 లక్షలు దాటినాయని నీకు రుణమాఫీ చేయకుంటుంటే ఇది అది పద్ధతేనా? అసలు నీకు చేత కూడా గద్దె దిగు. నీ చేత కూడా చేతనే ఎక్కుతాడు. శారగా కొడుకు ఎందుకు ఇంత మంది పర్సన్ చేయక అరే పెడతాంటే ఆశపడి ఇప్పుడు గల్ల పెడతాంటే అంత జనం ఇవ్వడరు. ఎందుకంటే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పని చేస్తే ఒక ముందుకు వచ్చారు 10 మంది. సరే అందరికి పెట్టలేవు కానీ పెట్టేవారికన్నా ఖచ్చితంగా 10 మందికి ఖచ్చితంగా పెట్టు. అందుకని చెప్తాను. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. రైతు రుణమాఫీ ఒక్కొక్కరికి ఒక తిరిగేలే. కొంతమందికి వస్తుంది కానీ రైతు బంధు పడితే ఇంతవరకు రైతు రుణమాఫీ మట్టి చేయలేదు. ఎందుకంటే మరి మనం జనం మోసపోయినాం. జనం మోసపోయారు. ఇప్పుడు ఎలా కాదు కాలు జారి కింద పడడం కానీ లేకపోతే సరిపోతుందా? అందుకని ముందు తెలియక సరే ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు. జనం కూడా ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు. సరే గెలిపించారు. నీ మాట మీద ఉండు. నువ్వు ఎందుకను జనం ఎప్పుడో ఒక పార్టీ ఉండకూడదు, పద్ధతి అది. సరే గెలిపించారు, సంతోషపడవు. దాన్ని నువ్వు రేపు నిర్ణయం చేసుకో. కాక ఇంకా 10 ఏళ్ళు మంచి రైతులకు మేలు చేసి ఇంకా 10 ఏళ్ళు దానికి ఓకే అనుకుంటావు. నువ్వు ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి కనీసం ఆయనని ఇయ్యాలని గొలపెట్టావు, రేపు గొలపెట్టావు. ఎక్కడ అంటే కుండలు ఖాళీ కుండలు ఖాళీ. మరి ఎందుకు ఆ కుండలు ఖాళీ తెలియదా? తెలియనప్పుడు ఎందుకు అయితే కుండలు ఖాళీ కాకుండా ఓ తాత ఆస్తి ఉంటుంది, తండ్రి అమ్ముకుంటాడు, తండ్రి కొడుకు అమ్ముకుంటాడు, కొడుకు ఆస్తి మనం అమ్ముకుంటాడు. మరి ఖాళీ కాదా? అయితే ఆడ కూడేసి పెట్టి ఇస్తే అప్పుడు కొప్పు పెట్టుకొని తింటావు అన్నట్టు. అదేనా పద్ధతేనా? ఇది చేసే పని ఏదైనా సరే చక్కగా చేసుకో. నువ్వు ఇంకా 10 ఏళ్ళు దానికి మేము సంతోషిస్తాం. అట్లా అంటున్నా. కానీ చేసే పని చేయి. ఒకటి సార్, రేవంత్ రెడ్డి చెప్పింది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రతి గుడి కాడ దేవుని గుడి కాడ ప్రతి గుడి కాడ ప్రమాణం చేసి నేను 2 లక్షల రుణమాఫీ చేసేసినానని చెప్పి ఒట్లు తిని ఇప్పటి వరకు దేవుళ్ళనే మోసం చేస్తుండు రేవంత్ రెడ్డి. ప్రజలను మోసం చేయడా? నేను రుణమాఫీ చేసేసిన హరీష్ రావును నువ్వు రాజీనామా చేయి అని చెప్పి మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి దేవుళ్ళనే మోసం చేస్తుండు. జనాలు ఎంత ఆయనకు జనాలను మోసం చేయడం ఎంత? ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ బ్రాండు ఈ 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండే తెలంగాణ. ఈయన వచ్చిన 15 నెలలకే మొత్తం హైడ్రా అని చెప్పేసి అంత పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టి అంతా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళందరినీ ఖతం చేసేసిండు. ఇలా హైదరాబాద్ బ్రాండు టోటల్ డ్యామేజ్ చేసేసిండు ఈ 15 నెలల్లో. మళ్ళా ఆ ఇమేజ్ రావాలంటే ఇంకా 20 సంవత్సరాలు కావాలి. అన్నీ బోగస్ మాటలే, అన్నీ మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకొని పాపం ఆడపిల్లలకు స్కూటీ అని, ఆడవాళ్ళకు 2500 నెలకని చెప్పేసి, అత్త మామలకు ముసలోళ్ళకు 4000 పింఛన్ అని ఈ రకంగా ప్రజలను మోసం చేసి అందరినీ ఈరోజు తెలంగాణలో ప్రతి వర్గానికి అడిగినా టోటల్గా క్లోజ్ చేసేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఒక్కటే మాట, దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేస్తుండు. ఇది ప్రజలను మోసం చేయడానికి ఆయనకి ఎంత ఇది కాదు. ఆయన మాయమాటలు విని ప్రజలం అందరము ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆ ప్రజల్ని నిండా ముంచి ఈరోజు కథం పెట్టిండు రేవంత్ రెడ్డి.